అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందుగా మా సహజ సాహితీ కడలి మా వడలి రాధాకృష్ణ గారికి ముందుగా నమస్కారం. ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేసే భాగ్యాన్ని నాకు దక్కుతుంది అనుకున్నాను, కానీ ఆ భాగ్యం రాధాకృష్ణ దక్కింది. ఎందుకంటే వారు చేయాలని చెప్పారు, అందుకని విజయవాడ చేయాల్సి వచ్చింది. అలాగే గాదె హరిహరరావు గారికి, మా సైంటిస్టు, ఈరోజు నాకు పురస్కారాన్ని అందేవారి పురస్కారాన్ని నాకు అందేలా చేసిన రాధాకృష్ణ గారికి, మా మురళీ ప్రసాద్ గారికి, పోలీస్ ఆఫీసర్ కట్ట రాజేంద్ర కుమార్ గారికి, మోసం ఉమాయేశ్వర గారికి, మా యువ సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత సుప్రసిద్ధ కవి మంత్రి కృష్ణమోహన్ గారికి, వారి ప్రవహించే పాదాలు ఇంకా నాకు గుర్తుంది. అలాగే మరొక కవి చిత్రాల కిషోర్ కుమార్ గారికి, భాయ్ కృష్ణమూర్తి గారికి, గుత్తి ఆనందరావు గారికి, ఇందాకే మాకు ఒక టిఫిన్ తెచ్చిపెట్టినటువంటి ఇక్కడ కార్యకర్త ముసరుల్లా ఖాన్ గారికి, నా వెంట వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు అవార్ శ్రీనివాసరావు గారికి, అలాగే మా నడిచే గ్రంథాలయం వేటపాలెం సజ్జా వెంకటేశ్వర గారికి, అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. కులాలుగా, మతాలుగా, వర్గాలుగా మనుషులు విడిపోతున్న సందర్భంలో నాకు ఒక మంచి మనిషిని కలిపేలా చేశారు మా చిత్రాల కిషోర్ కుమార్ గారు. ఆ మంచి వ్యక్తి బండ్ల తారకేష్. ఈయనెవరు, ఈ కవిత సంకలనం ముందు నాకు తెలియదు. మా ఫ్రెండ్ ఉన్నారు, కవితలు రాశారు, పుస్తకం వేయాలని చెప్పేసి నా దగ్గర తీసుకొచ్చారు తారకేష్ గారిని, మా చిత్రాల కిషోర్ కుమార్ గారు. విడగొట్టడం విధ్వంసం అయితే కలపడం కవిత్వం, కలిపే మంచి పని చేశారు కిషోర్ గారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మల్లెతెగ పత్రిక విషయానికి వస్తే చెప్పారు రాధాకృష్ణ గారు, నా దగ్గర చెక్కుల్లో కానీ చెక్కు చెందని గుండె ధైర్యం ఉంది. ఆ ధైర్యంతోనే పత్రిక నడుపుతున్నాను గత 14 సంవత్సరాలుగా. చాలామంది కవుల రచయితలు సహకారం చేస్తున్నారు. వారి సహకారంతో ప్రతి నెల మహిళలకి ప్రసవ వేళ ఉంటుంది. మాది మాసపత్రిక ప్రతి నెల ప్రెస్ వేళ ఉంటుంది. ఆ వేళను భరిస్తూ 14 సంవత్సరాలుగా నెట్టుకొస్తున్నాను. అది నా వ్యక్తిగతం. ఇక ఈ కార్యక్రమ విషయానికి వస్తే, ఈ కవిత, ఈ పుస్తకంలో ఏముందో మా మంత్రి కృష్ణమోహన్ గారు చెప్పేస్తారు మొత్తం. అది ఆయన బాధ్యత, దాని జోలికి వెళ్ళట్లేదు. కవిత్వం నేను ఒక చిన్న కార్టూన్ వేశాను. నాకు ఒక కవిత ఒక పత్రికలో వచ్చయింది, ఇక నాకు పద్మశ్రీ ఇవ్వాల్సిందే అన్న పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఒక కవిత రాసి పద్మశ్రీ అవార్డుకి అప్లై చేసే పరిస్థితిలో మన యువ కవులు రచయితలు ఉన్నారు. చదవాలి, రాయాలి, రాసుకుంటూ పోతే మనకు వచ్చే గుర్తింపు మనకు వస్తుంది. సోషల్ మీడియా వచ్చాక ఏం జరుగుతుందంటే, ప్రతి వాళ్ళు ఒక కవిత పెట్టగానే ఆహా ఓహో సూపర్ మార్వెలస్ అని పెట్టేసి వాళ్ళని అంతటితో ఆపేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సద్విమర్శల్ని స్వీకరించే సహృదయత ఉండాలి. మా సజ్జావారు ఇప్పటికైనా విమర్శిస్తుంటారు, ఆయన స్వీకరిస్తూ ఉంటారు. సద్విమర్శ స్వీకరించే సహృదయం ఉంటే కవులు చాలా ఎత్తు ఎదుగుతారు. లేకపోతే సోషల్ మీడియా కవిత్వంలాగా అక్కడక్కడ ఆగిపోతారు. కానీ సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ అండి కవులకి, రచయితలకి. ఎందుకంటే పత్రికలో ఎప్పుడో వస్తాయి, ఎప్పుడో పోతాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు రాసిన కవిత ఇప్పుడే పెట్టుకోవచ్చు. మంచి కవితలు అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ మంచిని మనం మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుంది. చెత్తంతా రాసి సోషల్ మీడియా పెట్టేసి మన చెత్తంతా పాపం వాళ్ళ మెదడులో చొప్పించడం, వాళ్ళ టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. 1-2 సార్లు కవిత రాసి ప్రముఖులు చూయించి అధ్యయనం చేసుకుని అది ఓకే అనుకున్న తర్వాత పెడితే బాగుంటుంది. ఇతర కవులకి అది చిన్న మెసేజ్. ఈరోజు తారకేష్ గారి పుస్తకాన్ని ఆవిష్కరించే
భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి నిర్వాహకులు సాయి తీర వడవి గారికి, అలాగే అందేవారి పురస్కారం నాకు అందజేస్తున్నందుకు వారి కుటుంబానికి, పైగా వారి శాస్త్రవేత్త, రాజకీయవేత్త అయితే బాధపడేవాడిని కానీ శాస్త్రవేత్త కాబట్టి మంచి చాలా ఆనందంగా భావిస్తూ ఆ పురస్కారం స్వీకరించబోతున్నాను. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి